సినిమా రిలీజ్ సమయంలో మరి అనంతపురం ఎమ్మెల్యే సినిమాని ప్రదర్శన ఆపాలని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాల్, ఆ వ్యవహారం అంతా కూడా గత 2 వారాల నుంచి చర్చానీయాంశంగా మారింది. ఇకపోతే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ని అదేవిధంగా వాళ్ళ తల్లి గారిని అవమానించే విధంగా జుగుప్సాకరంగా ఆ మాటలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు మాత్రం ఆ మాటలు తనవి కాదని, తాను అసలు మాట్లాడలేదని, ఎవరో తన మీద అన్యాయంగా క్రియేట్ చేశారని, కుట్ర పన్నారని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత ఎస్పీ గారి కంప్లైంట్ చేశారని కూడా చెప్పారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎమ్మెల్యే తీరు మీద పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు. మా అభిమాన నటుడిని, మేము అభిమానించేటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా మాట్లాడటం అవసరమా? మర్యాదగా బహిరంగ క్షమాపణ చెప్పండి అని చెప్పేసి వారం రోజుల నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత, ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్ళి ఫ్లెక్సీలు చించి నానా హంగామా సృష్టించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. నిన్నటికి నిన్న అంటే ఆదివారం రోజు అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ముట్టడించే ముందు మరి వాళ్ళు ఒక మెసేజ్ ఏదో స్ప్రెడ్ చేసినట్టున్నారు, నియోజకవర్గం అనుకున్నారు. కానీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా వాళ్ళని కట్టడి చేసేటువంటి కార్యక్రమం చేశారు. పోలీసులకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ఒక వాగ్వాదం నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా టీడీపీ అధిష్టానం మరి గమనిస్తున్నప్పుడు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందా? ఎన్టీఆర్ అభిమానులు కట్టడి చేయకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం ఉందా? అసలు ఏం జరుగుతుంది అనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, జూనియర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో